బట్ టర్నింగ్ పాయింట్ 8th క్లాస్లో జరిగింది. అందుకే 8th నుంచే కొద్దిగా ఆలోచన శక్తి వస్తుందని ప్రోగ్రామ్ 8th, 9th, 10th వాళ్ళకు సెలెక్ట్ చేశాం. 8thలో ఉన్నప్పుడు ఇట్లనే ఇప్పుడు చిన్న చిన్న ఎప్పుడు చదువనే కాదు, వేరే వేరే కాంపిటీషన్స్ మీ స్కూల్లో కూడా అవుతుంటాయా? వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు, అట్లా ఒక ఉపన్యాస పోటీ జరిగితే నేను జిల్లా లెవెల్ దానికి సెలెక్ట్ అయ్యి ఆ రోజు నాకు 2nd ప్రైజ్ వచ్చింది. అప్పుడు అక్కడ ప్రైజ్ ఇచ్చింది అప్పుడున్న మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఉషారాణి మేడం. సో ఫస్ట్ టైం నేను కలెక్టర్ని చూడడము, ఫస్ట్ టైం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చూడడము, ఆమెతో ప్రైజ్ తీసుకోవడము, ఆ మూమెంట్ ఆ రోజు ఆమె చాలా చక్కగా మాట్లాడింది. అంటే జనరల్ మాటలే, ఎట్లా అంటే పిల్లలు మీరు అంత 8th, 9th, 10th పిల్లలమే ఉన్నాం కాబట్టి మంచిగా చదువుకోవాలి, మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, సమాజానికి సేవ చేసే అవకాశాలు ఉంటాయి, అట్లా చెప్పింది నాకు బలంగా ముద్ర పడిపోయింది. తర్వాత రోజు ఇంట్లో న్యూస్ పేపర్ వచ్చేది, ఆమెని వెతికేవాడిని నేను, న్యూస్లో వస్తుందా అని డిస్ట్రిక్ట్ ఎడిషన్ తీసి. ఒకరోజు ఆమె పోయి ఏం చేసేది, స్కూల్లో పోయి స్కూల్ రివ్యూ చేసేది, ఇంకో రోజు హెల్త్, ఇంకో రోజు అగ్రికల్చర్, ఇంకో రోజు హార్టికల్చర్, ఇంకో రోజు అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని, అన్నీ కూడా డైరెక్ట్ సొసైటీ పైన ఇంపాక్ట్ చేసే పనులు. సో ఇది మంచి ప్రొఫెషన్, ఇది అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో 8th క్లాస్లో అట్లా చిన్నగా అనిపించింది. సో అది తర్వాత నేను ఇంటర్, బీటెక్, తర్వాత వేరే వేరే జాబ్లు ఏదో అంటే అదంతా పక్కన పెట్టేసిన. 8th, 9thలో అనిపించింది ఐఏఎస్ అవ్వాలని, తర్వాత ఇంటర్ బయట చదవడము, తర్వాత బీటెక్ చేయడము, మిగతా వాళ్ళలాగా క్యాంపస్ ప్లేస్మెంట్, తర్వాత ఇంకో జాబ్, ఇదంతా కూడా చేస్తూ ఉన్నాను. కానీ ఎప్పుడో ఒకసారి పడుకునేటప్పుడు అనిపించేది, అరే నేను చిన్నగా ఉన్నప్పుడు అట్లా అవుదాం అనుకుంటుండే కదా, ఎందుకు ట్రై చేయకూడదు, ట్రై చేస్తే ఏముంది, వస్తే మంచిదే కదా అన్న ఉద్దేశంతో నేను చేస్తున్న జాబ్కి 2 సంవత్సరాలు లీవ్ పెట్టేసి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. లక్కీగా ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ అయిపోయింది.